మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వభార. సోషల్ ఫ్యాంటసీ సినిమాలంటే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవినే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవరుడు అతలోక సుందరి మూవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక అద్భుతమే. అలాగే అంజీ మూవీ కూడా ఒక విజువల్ వండర్. అలాగే డెబ్యూ మూవీని సోషల్ ఫ్యాంటసీ జోనర్లో చేసి అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఉన్న హీరోకు బ్లాక్ బూస్ట్ ఇచ్చిన డైరెక్టర్ మల్లడి వాసిష్ఠ. వీరి ఇద్దరి కాంబోలో సోషల్ ఫ్యాంటసీ మూవీ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అందులోనూ జగదేకవరుడు అతలోక సుందరికి మించిన స్క్రిప్ట్, గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పారు. అందుకే వీరి కాంబోలో వస్తున్న విశ్వంబర మూవీపై ఎక్కడ లేని అంచనాలున్నాయి. 2023 చివరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ పాటు ముగించుకొని కూడా చాలా రోజులవుతుంది, అయినా ఇంకా రిలీజ్ కావడం లేదు. నిజానికి ఈ విశ్వంబర మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రావడంతో తమ మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు అప్పుడు నిర్మాతలు యువి క్రియేషన్స్ చెప్పుకున్నారు. గేమ్ చేంజర్ రావడం వల్ల సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఈ విశ్వంబర మూవీ కనీసం 2025 వేసవికి అయినా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు మే కూడా అయిపోయింది, జూన్ వచ్చేస్తుంది, అయినా విశ్వంబర రిలీజ్ గురించి మేకర్స్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. విశ్వంబర మూవీ రిలీజ్ డేటును ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడానికి కారణం విఎఫ్ఎక్స్ పనుడే అని తెలుస్తుంది. గతంలో చేసిన విఎఫ్ఎక్స్ సినిమాకు సరిగ్గా సెట్ అవ్వకపోవటం, చిరంజీవికి నచ్చకపోవడంతో మరొకసారి గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారట. విశ్వంబర సినిమాలో కథ కంటే గ్రాఫిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కథలో మైనస్లు ఉన్న గ్రాఫిక్స్తో సర్దు చేయొచ్చు. అందుకే విఎఫ్ఎక్స్కే ఎక్కువ టైం డబ్బులు కేటాయిస్తున్నారు నిర్మాతలు. అలాగే ఈ మూవీ జగదేకవరుడు అతలోక సుందరితో కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ అనేది మరో పెద్ద సవాల్ కాబట్టి గ్రాఫిక్స్పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటైపోయారు. అక్కడ వచ్చే హై స్టాండర్డ్స్ సినిమాలు చూసిన తర్వాత ఇక్కడ తెలుగులో వచ్చే సినిమాల నుంచి కూడా అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మరొక సవాల్ విశ్వంబర టీంకి. అందుకే కాస్త ఆలస్యమైన పర్లేదని గ్రాఫిక్స్పై ఫుల్ ఫోకస్ చేస్తూ ఉన్నట్టు టాక్. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా మూవీ టీం రెడీ అయిపోయింది. ఇక సినిమాలను ఆడియన్స్ ముందు పెట్టడానికి టైం వచ్చేసింది. అయితే ఇప్పుడు డేట్స్ అస్సలు ఖాళీ లేవు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పెద్ద సినిమాలని కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సమ్మర్లో బాక్స్ ఆఫీస్ ఎప్పుడు రద్దీగా ఉండేది, కానీ ఈ ఏడాది చాలా డల్గా ఉంది. ఈ సమ్మర్కి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంబర మూవీ టీం 2 డేట్స్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి జూలై చివరి వారం, అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్టు 22. ఈ 2 డేట్స్ను నిర్మాతలు పరిశీలిస్తున్నారట. దాదాపు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.